మన ఇండియాలో పాటలంటే గుర్తొచ్చే పేరు ఆశా భోంస్లే. ఆమె గొంతు వింటే చాలు ముసలోనికైనా ముచ్చటేస్తుంది, కుర్రోళ్ళకైనా ఎర్రెక్కుతుంది. మరి లతా మంగేష్కర్ గారి చెల్లెలిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఎట్లా కట్టుకున్నది? ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఆమె కాడికి ఎట్లా వచ్చినాయి? అసలు ఆమె జీవితంలో జరిగిన ఆ సక్కని ముచ్చట్లు, సేదు నిజాలు ఏంటో ఈ వీడియోలో గట్టిగా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి దాకా చూడుర్రి. ఆశా గారు 1933లో మహారాష్ట్రలో పుట్టినరు. వాళ్ళ నాయన పేరు దీనానాథ్. మస్తు క్లాసికల్ సింగర్ ఉండే. కానీ ఆశా గారికి 9 ఏళ్ల వయసున్నప్పుడే వాళ్ళ నాయన కాలం చేసిండు. పాపం ఇంట్లో తిండికి కూడా తిప్పలయ్యే పరిస్థితి. గప్పుడే లతక్కతో కలిసి ఆశగారు కూడా చిన్న వయసులోనే పాటలు పాడడం షురు చేసిండ్రు. పొట్టకూటి కోసం చిన్నపిల్లప్పుడే ఎన్నో కష్టాలు పడ్డది మన ఆశమ్మ. 10 ఏళ్ల వయసుకే ఒక మరాఠీ సినిమాలో మొదటి పాట పాడింది. కానీ గప్పుడు గీతాదత్, లతక్క లాంటి తోపు సింగర్లు ఉండేటోళ్ళు. వాళ్ళ మధ్యన ఆశాగారికి ఛాన్సులు దొరకడం గగనమయ్యేది. మొదట్లో ఆమెకు అంతా సైడ్ క్యారెక్టర్లు, ఐటమ్ సాంగులు అసుంటివే ఇచ్చేటోళ్ళు. కానీ ఆమె అస్సలు తగ్గలే. నన్నెవరు ఆపుతారో చూస్తా అన్నట్టు పట్టుబట్టి నిలబడ్డది. ఇక పెళ్ళి ఒక పెద్ద తలకాయ నొప్పి అయింది. ఆమె జీవితంలో పెద్ద తిరగాసు ఎక్కడొచ్చిందంటే ఆమె పెళ్లి దగ్గర. 16 ఏళ్లకే ఇంట్లో వద్దన్న వినకుండా గణపతిరావును లవ్ మ్యారేజ్ చేసుకున్నది. కానీ ఆ పెళ్లి ఆమె కన్నీళ్లే మిగిల్చింది. 3 పిల్లలతో కడుపుతో ఉన్నప్పుడే ఆమెను ఇంటికాడికెళ్ళి గెంటేసిండ్రు. గప్పుడు ఆమెకు దిక్కుదోచలే. కానీ గుండె నిబ్బరంతో మళ్ళీ మైక్ పట్టుకున్నది. గదే ఆమెను ఇవాళ ఈ స్థాయికి తెచ్చింది. ఎప్పుడైతే ఓపీ నయ్యర్, ఆర్డి బర్మన్ గార్ల పరిచయమైందో ఇక ఆశాగారి జాతకమే మారిపోయింది. దమ్మారోదం లాంటి వెస్టర్న్ పాటలైనా, పియా తూ అబ్ తో ఆజా లాంటి మస్తు హుషారున్న పాటలైనా ఆశాగారు వాడుతుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. పంచమ్దాతో ఆమె కాంబినేషన్ అంటే అబ్బా ఒక రేంజ్ ఉంటుండే అంతే. ఇక గిన్నిస్ రికార్డులు, అవార్డుల ముచ్చటకొద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 భాషల్లో 10,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డును జేబులో వేసుకున్నది మన ఆశమ్మ. పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే ఇలాంటి పెద్ద పెద్ద అవార్డులన్నీ ఆమె పాదాల కాడికి వచ్చినాయి. ఇండియాలో ఆమె పేరు వినని సంగీత ప్రియుడే లేడంటే నమ్ముర్రి. ఇక ఇప్పుడు ఆమెకు 90 ఏళ్ళు దాటినాయి. కానీ ఆ గొంతులో పవర్ అస్సలు తగ్గలే. జీవితంలో ఎన్ని తక్కడలాటలు వచ్చినా మొండిగా నిలబడ్డది. గెలిచి గ్రేట్ అనిపించుకున్న ఒక గ్రేట్ ఉమెన్ ఆమె. మరి మీ అందరికీ ఆశా భోంస్లే గారి పాటలో ఏది మస్తు నచ్చుతుందో కింద కామెంట్ చేయుర్రి. మన వీడియో నచ్చితే గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఉంటా మరి, బాయ్.